నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత రాజకీయ విశ్లేషణ గురించి మాట్లాడదాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్‌వి క్యాన్సెల్ చేయడం గురించి అప్పుడే విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. ఇది కేవలం నారాయణను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారని, విద్యార్థుల జీవితాలు పాడు చేయడానికే ఇదంతా ఆలోచిస్తున్నారు అననేసి అంటూ ఉన్నారు. దీనికి మీరిచ్చే అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటారు? ఇంటర్ విద్యా వ్యవస్థకు సంబంధించి దానికి సెపరేట్‌గా ఒక బోర్డ్ ఉండిద్దండి క్లియర్‌గా. ఆ బోర్డ్ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఎవరైనా సరే ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే డెసిషన్ తీసుకుంది ఫస్ట్‌ది. రెండోది ఏంటి అంటే ఇంటర్మీడియేట్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్‌లో ఓన్లీ నారాయణ గారికి మాత్రమే లేవు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలున్నాయి. దాంట్లో కూడా ఇంటర్మీడియేట్ వరకు ఉంది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది పూర్తిగా విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారము, అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం తప్ప రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ఏమీ కాదు. ఆ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నా, తీసేసినా ప్రభావితం అయ్యేది పాజిటివ్ ఆర్ నెగెటివ్ విద్యార్థులు మాత్రమే తప్ప దీంట్లో రాజకీయ పార్టీలు లేదంటే రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం ఇది క్లియర్‌గా. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి నారాయణ గారు అంటే మిగతా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. భాష్యం, శ్రీ చైతన్య, భవిష్య ఇలా రకరకాల కాలేజెస్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఫేమ్ ఉన్న కాలేజెస్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మరి వీటన్నింటి సంగతి ఏంటి? వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేస్తారు గదా! వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్న కూటమి దాన్ని ఎలాగైనా సరే తిప్పి వక్రీకరించి మాత్రమే చూపించాలి తప్ప ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఎప్పుడు ఆలోచిస్తా ఉండిద్ది కాబట్టి వాళ్ళకి ఇలాంటివే కనిపిస్తాయి. వాళ్ళకి పరమ పవిత్రమైన నందిని చూపించినా సరే అర్రే ఇదేంటి పందిట్లా ఉందనే రకాల వైసీపీ. వాళ్ళకి ఆ నందిలో ఉన్నటువంటి పవిత్రత కనిపించదు. రైట్. అయితే ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించినా కూడా ఆ సిలబస్ ఒక్కసారిగా మార్చడం కానీ, లేకపోతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీయడం వల్ల వాళ్ళ స్కిల్స్‌ని ఎట్లా డెవలప్ చేసుకుంటారు? వాళ్ళు ఎంత వరకు చదువుకున్నారు అనేది వాళ్ళకెట్లా తెలుస్తుందంటారు? ఒకటేసారి సెకండ్ ఇయర్‌లో పెడితే ఫస్ట్ ఇయర్ అంతా వాళ్ళు ఎంత వరకు చదువుకున్నారు? ఇంకా ఏం అప్‌డేట్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు మిస్ అవుతారు కదా! ఫ్రీ టైమ్ అనేది ఇది ఎక్కువైపోతుంది. ఇది క్లియర్‌గా ఫర్దర్‌గా ఆల్రెడీ ఇప్పుడు స్టెప్ ప్రభుత్వం ఒకటి తీసుకుంది కాబట్టి, దాని మీద ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అనేది విద్యార్థులతోటి, అలాగే విద్యా వ్యవస్థల యాజమాన్యాలతోటి చర్చించి, దీనికి సంబంధించి మేధావులతో మరొకసారి చర్చించి నిర్ణయాలైతే డెఫినిట్‌గా నెక్స్ట్ అది నిజంగానే విద్యార్థులకు గనుక ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటే తప్పనిసరిగా దీంట్లో మార్పులు, చేర్పులు డెఫినిట్‌గా ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఇదొక అంశం విద్యార్థులకు మేలు చేసే అంశం కింద తీసుకున్నారు. రెండోది ఏంటంటే సిలబస్ అనేది ఏ ఇయర్ ఆ ఇయరే ఒక క్వార్టర్‌లీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఏ క్లాస్‌లో అయినా సరే క్లియర్‌గా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కే అయిపోతది. సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎగ్జామ్స్ పెడతారా? లేదా సెకండ్ ఇయర్‌కి సంబంధించినవే ఉంటాయా? అనేది నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరం ఎలా పరీక్షలు పూర్తయితే గాని మనకి ప్రాపర్‌గా ఒక విజువల్ అనేది మనకు తెలీదు. అంటే ఈ సంవత్సరం ఎందుకంటే అలా జరగదు. ఈ సంవత్సరం ఆల్రెడీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకే చదువుకొని ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు లాస్ట్ టైమే రాసుంటారు కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పరీక్షల్లో ఎలాంటి రిజల్ట్ అనేది తెలీదు. నెక్స్ట్ ఇయర్ కల్లా దీంట్లో ఏదైనా నిజంగానే మార్పులు, చేర్పులు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం అయితే దాన్ని చేసిద్ది. మాజీ సీఎం జగన్‌కి పాస్‌పోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్ట్ తీర్పిచ్చింది. అంటే ఏంటి, జగన్ మళ్ళీ ఏమన్నా లండన్‌కి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని అంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళొచ్చు. ఒక పౌరుడిగా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇతనేంటంటే అండి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నేరస్తుడి కింద ఉన్నాడు. ఆయన దేశం దాటాలంటే కోర్టులో పర్మిషన్ కంపల్సరీ. దానికి కారణాలు కూడా ఆయన 100 రకాలుగా పాపం చూపించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ చూపించే ఒక కారణాలతో అక్కడికెళ్ళాక ఇంకో పనులు చేస్తూ ఉంటాడు. లాస్ట్ టైమ్ వాళ్ళ పిల్లల్ని కలవడానికి అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పిల్లల్ని కలిసినటువంటి విజువల్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఈవెన్ మీడియాకి వాళ్ళ సొంత ఛానెల్‌కి కూడా రాలేదు. మీరు ఆ విషయం గమనించారో లేదో మీకు గుర్తుంటే గనక. అంటే కోర్ట్‌కి ఇచ్చేటువంటి ఆహ్, ఒక ఎవిడెన్స్ ఒకటుంటే, ఒక కారణం ఒకటుంటే, అతను దేశం దాటి విదేశాలకు వెళ్ళిన తర్వాత చేసేటువంటి పర్యటనలు, పనులు వేరే ఉంటున్నాయి. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి దాచుకున్న డబ్బంతా ఉంది కదా! బెంగుళూరులో ఎన్నాళ్ళని దాస్తాడు. కంపల్సరీగా దాన్ని విదేశాలకు తరలించాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే ఏమైనా వెళ్తున్నాడేమో మనం కూడా వేచి చూడాలి. రిజల్ట్ ఎలా వచ్చిద్ది అనేది. రైట్. అయితే ఇప్పుడు మనం ఇందాక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా! అయితే గతంలో జగన్ పరిపాలనలో విద్యా అండన కానీ, విద్యా దీవెన కానీ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానీ డెవలప్ చేస్తున్నాము అని చెప్పి, డెవలప్ చేయకుండా 3000 క్రోర్స్ స్కామ్ చేశారు అననేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే అందాల్సిన ఫండ్స్ ప్రాపర్‌గా అందలేదా? అండ్ చేస్తామన్న డెవలప్‌మెంట్స్ ప్రామిస్ చేస్తామన్నవి చేయలేదా? ఎందుకంటే రీసెంట్‌గా కూడా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. లోకేష్ గారు విజిట్ చేశారు.
పేరెంట్ మీటింగ్ అయింది. పేరెంట్ టీచర్ మీటింగ్ అయింది. సో, అప్పుడు మీరు చూసిన చేంజెస్ ఏంటి స్కూల్స్‌లో? అంటే అదర్ దెన్ అదేతో ఇంగ్లీష్ పాటు మీడియం స్కూల్స్ తప్ప వేరే డెవలప్‌మెంట్స్ ఏవి లేవు అన్నది వినిపిస్తోంది. ఫస్ట్ అండి ఒకటి మీరిందాక విద్యా దీవెన గురించి మాట్లాడారు. విద్యా దీవెన వచ్చేటప్పటికి బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కాలర్‌షిప్ పేరుతోటి అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని స్కాలర్‌షిప్ అని పడేది. బీసీలకింత, ఎస్సీలకింత, మైనారిటీ, ఎస్టీలకింత అని చెప్పేసి. అది ఏం జరిగేదంటే డైరెక్ట్‌గా విద్యా వ్యవస్థల అకౌంట్‌లోకి పడేది. డైరెక్ట్‌గా యాజమాన్య అకౌంట్‌కి పడేది కాబట్టి వీళ్ళు చిల్డ్రన్స్‌ని డిస్టర్బ్ చేయనీయకుండా ఎగ్జామ్స్ రాయనిచ్చేవాళ్ళు. వాళ్ళు యథావిధిగా వాళ్ళ చదువుని కంప్లీట్ చేసి బయటకొచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాంట్లో కూడా రాజకీయం వెతుక్కొని విద్యా వ్యవస్థలకేస్తే మనకెలా ఓట్లేస్తారు? మనం డబ్బుల ద్వారా ఓట్లు కొంటున్నాం గాబట్టి, ఈ విద్యా దీవెన అనే పథకం గూడా తల్లిదండ్రుల అకౌంట్‌కే వేసి, దీన్ని కూడా ఓట్లు కొనే పథకం కింద మార్చుకుందాం మనం అని జెప్పేసి, ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల అకౌంట్‌లకి ఆ డబ్బులు పడేలాగా పెట్టాడు కాన్సెప్ట్. ఇక్కడేం జరిగింది సమస్య? వెంటనే డబ్బులు ఎవ్రీ ఇయర్ టైంకి వేస్తూ గనక ఉండుంటే సమస్య వచ్చుండేది కాదు. కానీ ఫండ్స్ షార్టేజా? లేదంటే నిధులు తప్పుదారి మళ్లించి బినామీల అకౌంట్‌లో బొక్కేయడానికా అనేది తెలీదు కానివ్వండి. ఒక్క విద్యా సంవత్సరానికి కూడా కరెక్ట్‌గా యాజమాన్యాల అకౌంట్‌లకి ఆ విద్యార్థులకు సంబంధించిన డబ్బులు పడల. దీని మూలంగా ఏం జరిగిందంటే వందలాది మంది విద్యార్థులు వాళ్ళ ఫీజులు కట్టుకోలేక యాజమాన్యం వీళ్ళ తల్లిదండ్రుల అకౌంట్‌లకు పడితే మాకు తర్వాత ఇస్తారో ఇవ్వరో మనం వాళ్ళ చుట్టూ ఎక్కడ తిరగాలి అని చెప్పేసి ఒక అపనమ్మకానికి వెళ్ళిపోయి వీళ్ళని క్లియర్‌గా ఎగ్జామ్స్ రాయనీయకుండా బయటికి గెంటేసింది. జగన్మోహన్ రెడ్డి టైంలో విద్యా వ్యవస్థ వల్ల అతను తీసుకున్న నిర్ణయాల వల్ల వందలాది మంది డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కూడా డ్రాప్ అవుట్‌ల కింద మిగిలిపోయారు. ఈ పాపం ఎవరికన్నా మూట కట్టాలంటే ఖచ్చితంగా అది వద్దన్నా సరే జగన్మోహన్ రెడ్డి వెంటేబడి అంటుకునిద్ది ఆ పాపం మాత్రం క్లియర్‌గా. ఎందుకంటే వందలాది మంది స్టూడెంట్స్ ఇవాల్టికి కూడా సఫర్ అవుతున్నారు అతను చేసిన ప్రాబ్లమ్ వల్ల. ఇవాల్టికి కూడా మేము కాలేజీ యాజమాన్యాలకు ఫోనులు చేసి ప్రతి ఒక్కళ్ళకి బతిమిలాడుతూనే ఉన్నాం. ఎవరైనా స్టూడెంట్ మాకు ఫోను చేసి, "ఇలా ఉందండి మా పరిస్థితి. అప్పుడు యాజమాన్యం గవర్నమెంట్ డబ్బులు వేయలేదు. ఇప్పుడు మాకు యాజమాన్యం బయటికి పంపించేస్తుంది. మీరొక మాట చెప్పండి" అంటే ఇవాల్టికి కూడా నేను వందలాది మంది స్టూడెంట్స్‌కి కాలేజీలకు ఫోనులు చేసి మాట్లాడమన్నా. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రెండోది విద్యాలయాల అభివృద్ధి అనేది క్లియర్‌గా ప్రతి స్కూలు సర్వశిక్ష అభియాన్ అనే ప్రాజెక్ట్ కింద ఎప్పుడో అంతో కొంత నిర్మాణాలైతే జరిగున్నాయి. ప్రతి ఊర్లో స్కూల్ అనేది నిర్మాణాలు జరిగున్నాయి. హ్మ్. ఆ సర్వశిక్ష అభియాన్ కింద నిర్మాణాలు జరిగినటువంటి స్కూలుకి కూడా వైసీపీ రంగులు వేసి, అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి, దాన్నే నాడు, నేడు అనేటువంటి ప్రోగ్రామ్ కింద చూపించేసి, గోడలకు పెయింట్లు వేసి, దాన్నే నాడు, నేడు నిధుల కింద చూపించేసి క్లియర్‌గా రూ. 10,000 పని చేసిన దగ్గర రూ. 1,00,000 బిల్లు పెట్టి 90,000 వైసీపీ నాయకులు తిన్నారు తప్ప, ఎక్కడా కూడా గవర్నమెంట్‌కి బిల్లు పెట్టిన రీతిలో పా పార్టీ పేపర్‌ల నుంచి, పార్టీ ఛానెల్స్ నుంచి ప్రజలకు ప్రచారం చేసినటువంటి రీతిలో అభివృద్ధి అనేది ఏ గ్రామ స్కూళ్ళలో కూడా జరగలేదు. పట్టణాల స్కూల్‌లో కూడా క్లియర్‌గా జరగలేదు. ప్రతి చోట కూడా మీరు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు విజిట్‌కెళ్ళిన కొన్ని స్కూల్స్ గనక చూస్తే ఆయన హ్మ్. పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు కొన్ని స్కూల్స్‌కి వెళ్లారు. అన్ని చోట్ల కూడా నాయకులు వెళ్లారు. ఎన్‌డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు. ఏ స్కూల్ చూసినప్పటికి కూడా కేవలం ఇసుకతో సిమెంట్‌తో అక్కడక్కడ టింకరింగులు చేసి పెయింట్‌లేసి ఉన్నాయి తప్ప ఎక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టడం కానివ్వండి, వాళ్ళు చూపించినటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కానివ్వండి ఎక్కడా కూడా లేదు. పూర్తిగా అదొక ప్రాజెక్ట్‌ని పెట్టి, ఆ ప్రాజెక్ట్ రూపేణ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు దారులు మళ్లించుకోవడానికి మాత్రమే ఆ ప్రాజెక్ట్‌ని పెట్టారు. ఓకే. సో, పేరెంట్స్ అకౌంట్స్‌లో వేసే డబ్బులే కానీ, లేకపోతే ఏవైతే కన్‌స్ట్రక్షన్స్ చేస్తాము స్కూల్ బిల్డింగ్స్ పాడైపోయి ఉన్నవి అన్నవి కానీ, ఎటు చూసినా కానీ మార్పు ఏం లేదు. ఎట్లా ఉన్నవి అలానే ఉన్నాయి అనంటారు.